వెల్కమ్ టు మై టీవీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పోలవరం ప్రాజెక్టుని సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. స్పిల్వే, కాపర్ డ్యాం, డయాఫ్రమ్ వాల్ పరిశీలన. గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టుని నిర్వీర్యం చేసిందని ఆరోపణ. బక్రీద్ సందర్భంగా మంగళగిరిలో ముస్లింతో కలిసి లోకేష్ ప్రార్థనలు. ప్రజా దర్బారును అన్ని నియోజకవర్గాల్లోనూ నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడి. పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం. కాంచన్ జున్షు ప్యాసింజర్ రైలుని ఢీకొట్టిన గూడ్స్ రైలు, 5 ప్రయాణికులు మృత్యువాత. వివరాల్లోకి వెళ్తే, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుని సందర్శించారు. అధికారులతో కలిసి ప్రాజెక్ట్ అంతా తిరిగిన ఆయన అక్కడి పరిస్థితులు చూసి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 2019లో తాము అధికారం నుంచి దిగిపోయే నాటికి 72% పనులు పూర్తయితే 5 ఏళ్లలో నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం తాజా పరిస్థితులపై అధికారులతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఒక వరం అని భావించి ఆ రోజు శ్రద్ధ పెట్టామని, ఈ ప్రాజెక్టును పూర్తి చేసి నదులను అనుసంధానం చేయగలిగితే కరువు అనే మాట లేకుండా పోతుందని ఆలోచించి నాడు ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లామని చెప్పారు. 2014 ఎన్నికలలో ఇక్కడ టీడీపీ గెలిచిందని, ఢిల్లీలో ఎన్డీఏ గెలిచిందని, తనకున్న అనుభవంతో ముందు చూపుతో పోలవరంపై ముందుకు అడుగు వేశామని అన్నారు. రాజకీయాలలో ఉండడానికి అర్హత లేని ఓ వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్రానికి ఒక శాపంలా మారాడని, అందుకు పోలవరం ఒక ఉదాహరణ అని అన్నారు. ఒక కేస్ స్టడీ వంటిదని, ఇలాంటివి చాలా జరిగాయని, పోలవరం విషయంలో జరిగింది తప్పు కంటే పెద్దదని అన్నారు. పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరంగా భావించి ఆ రోజు మనం శ్రద్ధ పెట్టాం. ఈ ప్రాజెక్ట్ వల్ల ఇది పూర్తి చేసుకుని నదుల అనుసంధానం చేసుకోగలిగితే ఈ రాష్ట్రానికి కరువు అనే మాట లేకుండా చేయొచ్చనే విధంగా మనం ఆలోచించి ప్రాజెక్ట్ ముందు తీసుకుపోయాం. ఆ రోజు కూడా చాలా దూరదృష్టితో, నాకుండే అనుభవంతో, ఎన్నికలైనాయి 2014లో. ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచింది, బీజేపీ తెలుగుదేశం పొత్తున్నాం. ఢిల్లీలో ఎన్డీఏ వచ్చింది. నేను మొట్టమొదటిసారిగా రిక్వెస్ట్ చేసింది, ఎందుకంటే నేను విజువలైజ్ చేశాను కాబట్టి, 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి, కరువుకి ముంపు గురయ్యే మండలాలు. ఆ 7 మండలాలు గాని మనకి ఇవ్వకపోతే 2 రాష్ట్రాలు జూన్ 2వ తారీఖున నోటిఫై అవుతాయి. రాష్ట్ర మంత్రి హోదాలో మొట్టమొదటిసారి సొంత నియోజకవర్గానికి వచ్చిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ మంగళగిరి ఈద్గాలో జరిగిన బక్రీద్ పండుగ ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులపై దాడులు కొనసాగుతున్నాయని, తమ మైనార్టీ నాయకులపై వైకాపా రౌడీ మూకలు గాయపరిచి దాష్టికానికి గురి చేస్తున్నారని లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు. తమ నాయకుడు చంద్రబాబు నాయుడు సమన్వయంతో ఉండమని, నేతలను కంట్రోల్లో పెట్టారని, అందుకోసం తాను మరియు శ్రేణులు నోరు మెదపడం లేదని అన్నారు. రెడ్ బుక్ తన పని తాను చేసుకోబోతుందని నారా లోకేష్ మరోసారి సున్నితంగా హెచ్చరించారు. గంజాయి చెక్ పెట్టమని క్లియర్గా చెప్పాను. పోలీసులు ఎవరు నా బంధువులు, నా డ్యూటీకి నేను ఊర్లోకి వస్తే మీరు ఎవరు రావాల్సిన అవసరం లేదు. మీరు ప్రజలకు సేవ చేయండి, ప్రజలతో ఉండండి. నాకు మొదటి 100 రోజుల గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇక్కడనే కాదు, రాష్ట్రం మొత్తం కూడా చేయాలి. ప్రత్యేకంగా మంగళగిరి ప్రజలు నేను హామీ ఇచ్చాను. చెక్ పెట్టండి, నేను ఆదేశాలు జారీ చేస్తాను జరిగింది. ఓకేనా? హాయిగా ఆన్ ద రికార్డ్ అంటే హాయి కెమెరాలు మేము ఆడుతున్నాం. దాడులు జరుగుతున్నాయి దాని మీద. వైసీపీ తెలుగుదేశం కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి. గత 12 రోజులుగా 3 తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైకాపా పార్టీ చంపింది. దానికి సమాధానం చెప్పనండి. తుమ్మపూడి మంగళగిరిలోనే మైనార్టీ సోదరుల్ని వైకాపా నాయకుడు చంపాడు. కర్రలు బ్యాట్ పట్టుకుని కొట్టి చంపేశాడు. వాళ్ళు మా కార్యకర్తలు చంపి ఇప్పుడు ఏం కిందకి. ఈ రోజు కూడా తాడిపత్రిలో మా కార్యకర్తను చంపేశారు. చంద్రబాబు నాయుడు గారు ఓర్పు సహనంతో మమ్మల్ని ఉండమన్నారు కనుక ఓర్పు సహనంతో ఉన్నాం. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయమన్నారు కనుక మేము ఎక్కడ ఇష్యూ చేయట్లా. మంగళగిరిలో కూడా లా అండ్ ఆర్డర్ ఉండాలి, నేను ఇష్యూ చేయట్లా. చెప్తున్నా
మిమ్మల్ని అడుగుతున్నా, ఎక్కడండి వైకాపా కార్యకర్త? ఎవరికి దెబ్బ తగిలింది? ఎవరిని చంపాము? మేము ఒక్కడి జోలికి వెళ్దాం. మేము వాళ్ళు ముగ్గురు మమ్మల్ని చంపి తిప్పి మా పైన ఆరోపణ చేస్తాం. కరెక్ట్గా రుషికొండ ప్యాలెస్ బహిర్గతమైంది. పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో సోమవారం ఉదయం షాకింగ్ ఘటన జరిగింది. అస్సాంలోని సిల్చార్ నుంచి కోల్కతాకు వెళ్తున్న కాంచన్ జన్షు ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ రైలుని ఓ గూడ్స్ రైలు ఢీకొట్టింది. న్యూ జలపాయిగురికి సమీపంలోని రంగపాణి స్టేషన్కి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. గూడ్స్ రైలు వెనక నుంచి వచ్చి ప్యాసింజర్ రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎక్స్ప్రెస్ రైలుకు చెందిన 2 కోచులు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో 5 ప్రయాణికులు మృత్యువాత పడ్డారని, 20 నుంచి 25 మంది గాయపడ్డారని డార్జిలింగ్ జిల్లా పోలీస్ అదనపు ఎస్పీ అభిషేక్ రాయ్ వెల్లడించారు. ఈ రైలు ప్రమాదంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎక్స్ వేదికగా స్పందించారు. డాక్టర్లు, విపత్తు నిర్వహణ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయని ఆమె తెలిపారు. డార్జిలింగ్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం గురించి ఇప్పుడే తెలిసిందని, ఈ వార్త తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యానని ఆమె అన్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు తెలియవలసి ఉందన్నారు. కంచన్ జున్షు ఎక్స్ప్రెస్ను గూడ్స్ రైలు ఢీకొట్టినట్టు సమాచారం అందిందని చెప్పారు. డిఎం, ఎస్పీ, వైద్యులు, అంబులెన్సులు, విపత్తు నిర్వహణ బృందాలను అక్కడికి తరలించామని తెలిపారు. సహాయ చర్యలు యుద్ధ ప్రతిపాదికన ప్రారంభమయ్యాయని ఆమె వివరించారు. తిరుమల శ్రీవారి దర్శనానికై భక్తులు బారులు తీరుతున్నారు. వరుసగా సెలవులు కావడంతో ఒక్కసారిగా భక్తులు భారీగా తరలివచ్చారు. ఆదివారం ఒక్కరోజు 69,890 మంది భక్తులు శ్రీ వెంకటేశ్వరుని దర్శనం చేసుకున్నారు. స్వామివారికి 42,119 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. వెంకటేశ్వర స్వామికి హుండీ ద్వారా 4 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. సర్వదర్శనం కోసం భక్తులు తరలి రావడంతో క్యూ లైన్లన్నీ కిక్కిరిసిపోయాయి. ప్రతి రైతుకు విత్తనాలను అందేలా చేస్తామని రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ఫ్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. రైతులకు రాయితీపై వరి విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని విజయనగరం జిల్లా గజపతి నగరం మార్కెట్ యార్డులో ఆయన ప్రారంభించారు. గజపతి నగరం నియోజకవర్గానికి చెందిన పలువురు రైతులకు 11-21 రకం వరి విత్తనాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులు విత్తనాల కోసం ఎటువంటి ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. రైతులందరికీ విత్తనాలను అందిస్తామని హామీ ఇచ్చారు. కౌలు రైతులకు సైతం విత్తనాలను అందించేందుకు కృషి చేస్తామన్నారు. జిల్లా అవసరాలకు సరిపడే విధంగా విత్తనాలను సమకూర్చాలని వ్యవసాయ శాఖను కోరారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి ఆర్డీఓ ఏ సాయిశ్రీ, ఏడీఏ నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. ఇది మొట్టమొదటి కార్యక్రమం ఒక హోదాగా ఈరోజు రావడం జరిగింది. అయితే రైతుకి విత్తనం పంపిణీ అనేది అలాంటి కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ చేయడం అనేది చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఎంత క్వాలిటీ రిక్వైర్మెంట్ ఉంది, మనం ఎలా సప్లై చేస్తాం అనే విషయంలో అగ్రికల్చర్ ఆఫీసర్స్తో మాట్లాడడం జరిగింది. మ్యాక్సిమం చాలామంది రైతుకి విత్తనాలు అందించే దిశగా ఈ గవర్నమెంట్ పనిచేస్తుందని, ఎక్కడైనా సరిపోయిన పక్షంలో కొంచెం అడిషనల్ అంటే ఎక్కువ శాతం తీసుకొచ్చి రైతాంగానికి సపోర్ట్ చేసే విధంగా విత్తనాలు పంపిణీ చేయమని మేము కోరడం జరిగింది. వాళ్ళు కూడా దాన్ని సమర్పిస్తూ అడిషనల్గా కొన్ని క్వాంటిటీ ఆర్డర్ పెట్టడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు మనకు కూడా మంచి రోజులు వచ్చాయన్నట్టుగా వర్షం కూడా బాగా పడిందని భావిస్తున్నాను. ప్రతి రైతులు కూడా మంచి జరగాలని, అభివృద్ధి చెందిన భారతదేశం కోసం పాటుపడుతున్న ప్రధాని మోదీకి అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న చంద్రబాబు నాయుడుకు స్వామివారి ఆశీస్సులు ఉండాలని తిరుమలలో శ్రీవారిని దర్శనం చేసుకున్న అనంతరం ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యవంతమైన రాష్ట్రంగా మారాలని ప్రార్థించారు. భారతదేశపు విశ్వ గురువు కావాలని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి రోల్ మోడల్గా ఉండాలని ఆయన అన్నారు. లోక కళ్యాణార్థం శ్రీ ఏడుకొండల వారిని ప్రార్థించాను. వికసిత్ భారత్ నిర్మాణ కావలసిన శక్తి సామర్థ్యాల్ని ఈ దేశ ప్రధానికి, అదేవిధంగా వికసిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి కావలసిన శక్తి సామర్థ్యాల్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి ప్రసాదించాల్సిందిగా కలియుగదైవం వెంకటేశ్వర స్వామిని ప్రార్థించాను. అదేవిధంగా ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణం జరిగి ఈ రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా ఎటువంటి జబ్బుల నుంచి, మహమ్మారుల నుంచి బారిన పడకుండా
ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని స్వామివారిని ప్రార్థించారు. భారతదేశం మళ్ళీ విశ్వగురువుగా పునర్వైభవం సాధించాలని, అభివృద్ధికి చిరునామాగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఆ వైభవాన్ని సాధించి తెలుగు ప్రజల ఖ్యాతిని ఇనుమడింపజేయాలని. తెలంగాణ రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన భార్య పుట్టినరోజు సందర్భంగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్లు తెలిపారు. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తన శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని చెప్పారు. 2 రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఉండాలని కోరుకుంటున్నానని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది. వాళ్ళందరికీ మా శుభాకాంక్షలు, అభినందనలు. 2 రాష్ట్రాల మధ్య మంచి సంబంధాలు ఉండాలని, తెలుగు జాతి 2 రాష్ట్రాల్లో ప్రపంచవ్యాప్తంగా మరి మొత్తం కూడా అందరూ మంచిగా ఉండాలని, సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నాం. విద్యుత్ జలాల మధ్య కేసీఆర్కి లేఖ రాస్తే అది చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. మేము స్ట్రిక్ట్గా ఏ కమిషన్ వేసినా ఏమున్నా చట్టం, ధర్మం, న్యాయం పాటించే ముందుకు పోతున్నాం. సీనియర్ నేత లగడిపాటి రాజగోపాల్, ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య, తెలంగాణ ఎమ్మెల్సీ భాను ప్రసాదరావు తదితరులు తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుని దర్శనం చేసుకున్నారు. దర్శనానంతరం శ్రీ వెంకటేశ్వరుని రంగనాయక మండపంలో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వారికి పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామివారి ప్రసాదాలు అందజేశారు. నెల్లూరు ముంబై హైవేపై భారీ ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే బద్వేలుకు చెందిన 5 కారులో నెల్లూరు వెళ్తున్నారు. కదిరినాయుడుపల్లి అటవీ ప్రాంతంలో పెద్ద పులి రోడ్డు దాటే క్రమంలో ఒక్కసారిగా కారును ఢీకొట్టింది. వేగంగా వస్తుండటంతో పులిని కారు కొంత దూరం ఈడ్చుకెళ్లింది. అనంతరం డ్రైవర్ శ్రీనివాసులు అప్రమత్తమై బ్రేక్ వేశాడు. కారు ఈడ్చుకెళ్లడంలో పెద్ద పులి కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం తర్వాత సమీపంలోని అటవీ ప్రాంతంలోకి పారిపోయింది. ఊహించని ఈ ఘటనలో కారులోని 5 తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రస్తుతం వారంతా సురక్షితంగా ఉన్నారు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం ధ్వంసమైంది. స్పీడ్లో వస్తున్నా సార్, క్రాష్ చేసింది సార్. పెద్ద పులిని చూసి నేను అటుపక్క సైడ్ వస్తున్నా, డ్రైవర్ మటుకు ఇటుపక్క సైడ్ కార్ వేసుకుని ఇటుపక్క సైడ్ వస్తున్నాడు. సడన్గా వచ్చి అటాక్ చేసింది సార్. బండి అటాక్ చేసి సైడ్ అటాక్ చేసిందా ముందు సైడ్ సార్, అంటే డోర్ సైడ్కి చేసింది. మేము భయపడి సైడ్ ఆపేసిన. ఆమె సైడ్ చేసేసి మళ్ళా ముందుకు వచ్చేసింది సార్. అటాక్ చేసి ఇంకా కారు అమ్మటి ఎంట పడింది సార్. కారు అమ్మటి ఎంట పడతా వచ్చి ఆమెను ఇక్కడికి వస్తానే కారు ఇంకా సడన్గా సైడ్ స్లో చేసేసుకున్నారు. ఆమె కారు వెళ్ళిపోయింది సార్ అట లోపలికి. మధ్య నుంచి నెల్లూరుకి వస్తాం. అక్కడికి మేము వచ్చి డ్రైవర్ పక్కన కొట్టి ముందుకు అర్ధాకి వచ్చేసి అటాక్ చేసి. చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని షాదీ మహల్ను గత ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని మైనారిటీ నేత ఇమ్రాన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షాదీ మహల్లో దుకాణాలు ఏర్పాటు చేసి అస్తవ్యస్తం చేశారని మండిపడ్డారు. ఈద్గాకు వచ్చిన టీడీపీ ముఖ్య నేతలను షాదీ మహల్ను పునరుద్ధరించాలని, మౌలిక వసతులు కల్పించాలని ముస్లిం మైనారిటీలు కోరడంతో స్పందించిన టీడీపీ నేతలు సీఎం చంద్రబాబు నాయుడు చొరవతో షాదీ మహల్లోని దుకాణాలను తొలగించి వినియోగంలోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. స్థానిక మైనారిటీలు షాదీ మహల్ అభివృద్ధి చేయలేదు. కుప్పంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు కేటాయించిన ఈ షాదీ మహల్ని నాశనం చేశారు, భ్రష్టు పెట్టించారు అనేసి విమర్శలు చేసి ఆ షాదీ మహల్ అంగళ్ళు కట్టి నామరూపాలు లేకుండా దానికి అంగిళ్ళు కట్టి ఏ ఒక్క వసతి లేకుండా చేసి ఆ షాదీ మహల్ని దేనికి పనికి రాకుండా ఈ గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసి దాన్ని భ్రష్టు పెట్టించారని నిలదీయడం జరిగింది. టీడీపీ నాయకులు దృష్టికి తెచ్చారు. ఇన్ని రోజులు మీరు మౌనంగా ఉన్నారు, ఇన్ని రోజులు ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారంటే అడిగితే ఏం చేస్తారో అని వాళ్ళు భయం ప్రాంతాలకు గురయ్యి ఈరోజు ఒక్కొక్కరు గలం విప్పుతున్నారు. షాదీ మహల్ త్వరలో పునరుద్ధరణ చేసి అంగిళ్ళని తొలగించి మమ్మల్ని మా షాదీ మహల్ను షాదీ జరుపుకునేట్టుగా తీర్చిదిద్దండి. త్వరగా మా షాదీ మహల్ని షాదీలు చేసుకుని. ముఖ్యాంశాలు మరోసారి.
పోలవరం ప్రాజెక్టుని సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. స్పిల్వే, కాపర్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్ పరిశీలన. గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టుని నిర్వీర్యం చేసిందని ఆరోపణ. బక్రీద్ సందర్భంగా మంగళగిరిలో ముస్లింతో కలిసి లోకేష్ ప్రార్థనలు. ప్రజా దర్బారును అన్ని నియోజకవర్గాల్లోనూ నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడి. పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం. కాంచన్ జున్షు ప్యాసింజర్ రైలుని ఢీకొట్టిన గూడ్స్ రైలు, 5 ప్రయాణికులు మృత్యువాత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు.